హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ పేరు మీనా. చదువుతున్నది శోభారెడ్డి. అత్తయ్య నేనేం మాట్లాడుతున్నానో అర్థం కానట్టు అయోమయంగా చూసింది. రాజేశ్వరి నవ్వుతూ అన్నగారి వైపు నువ్వేమంటావు అన్నట్టు చూసింది. కృష్ణ ముఖం గంభీరంగా మారింది. స్వరం కూడా గంభీరంగానే పలికింది. స్త్రీ సృష్టిని కల్పిస్తుంది నిజమే, కానీ ఆ సృష్టికి పురుషుడు చరిత్రను కల్పిస్తాడు. కాబట్టి ఆధిక్యత ఎంత లేదన్నా మగజాతిదే. యథాలాపంగా ఆవు వైపు తిరిగిన నాకు హఠాత్తుగా కృష్ణ మాటలు వినిపించటం మానేసినాయి. ఉలిక్కిపడ్డట్టుగా చూశాను. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలైంది. నేను పొరపాటుగా కూడా ఆడవాళ్ళు ప్రసవించడం కానీ జంతువులు ఈనటం కానీ చూడనేలేదు. అలాంటిది ఈనాడు హఠాత్తుగా ఈ ప్రాతకాలం వేళ బయట ప్రకృతి ఎంతో అందంగా రంగులు సంతరించుకుంటూ చెప్పలేనంత అద్భుతంగా వర్ణించలేనంతగా ఆహ్లాదంగా ఉందని అనుకుంటున్న ఈ సమయంలో అప్పుడే ఈయన ఆవును చూడగానే నాకు భయం వేసింది. కడుపులో వికారం పెట్టింది. మనసంతా జుగుప్సతో ఉండచుట్టుకుపోయినట్టయింది. ఈ సృష్టి అనేది ఇంత భయంకరమా? ఇంత అసహ్యమైన పరిస్థితుల్లో ప్రాణి ఉద్భవిస్తుందా? ఎంత వికృతం, ఎంత అసహ్యం! ఎలాంటి బాధ! నాకు అక్కడి నుంచి మైళ్ళ దూరానికి పారిపోవాలని అనిపించింది. నేను జన్మలకి ఎంత ప్రయత్నించినా మర్చిపోలేనంత గాఢంగా ఈ దృశ్యం నా హృదయ పలకం మీద హత్తుకుపోయింది. అత్తయ్య రాజు ఎలాంటి వికారం లేకుండా అదంతా ఎంతో సహజమైనట్టు నిలబడి ఉన్నారు. వాళ్ళ దృష్టి అంతా అప్పుడే పుట్టిన ప్రాణి మీద కేంద్రీకరించి ఉంది. కృష్ణ అయితే మరీను వెనక నుంచి మీదపడి మధు ఊగుతుండగా ఒళ్ళో పొదివి పట్టుకుని ఉన్న దూడను ఎలాంటి అసహ్యం లేకుండా ఎంతో ఆపేక్షగా శుభ్రంగా తుడుస్తున్న అతను నాకు విచిత్రంగా కనిపించాడు. ఆ తుడవడంలో ఆప్యాయత, ఆ పట్టుకోవడంలో ఒక విధమైన ఆనందం, అతని చూపుల్లో కరుణ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓహ్, ఎంత మంచి భావం, ఎంత మంచి యాంగిల్! నేను గిరుక్కుని తిరిగి గబగబా లోపలికి పరిగెత్తి నా పెట్టె తెరిచి కెమెరా తీసుకుని దొడ్లోకి వచ్చాను. మెడల మీద మధు, ఒళ్ళో వెన్నముద్దలాంటి ఆవుదూడతో ఉన్న కృష్ణని మంచి యాంగిల్లో ఫోటో తీశాను. ఏంటది? కెమెరాతో ఉన్న నన్ను దూడని జాగ్రత్తగా క్రిందకు దింపి గడ్డితో చేతులు తుడుచుకుంటూ పాక బయటికి వస్తూ అన్నాడు. ఫోటో అన్న ఈసారి అతను ఒక్కడిని యాంగిల్ చూస్తూ. కృష్ణ క్రిందకు వంగి చిన్న రాయి ఒకటి తీసి చేయి జాసి విసరబోతున్న వాడిలా పట్టుకుని మర్యాదగా చెప్తున్నా, ఫోటోలు గీటోలు ఏం పనికిరావు. నువ్విక్కడి నుంచి ఏం జ్ఞాపకం తీసుకెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నువ్వెవరు నన్ను ఆజ్ఞాపించడానికి? నోరు మూసుకోమన్నంత గట్టిగా అన్నాను. కృష్ణ రాయి విసరబోయాడు. విసిరాడని అనుకున్నాను. అతని ముఖం అంత సీరియస్గా ఉంది. నేను దెబ్బ తగులుతుందేమోనని భయంతో కాస్త పక్కకు తగ్గాను. కృష్ణ విసరలేదు. రాయి క్రింద విడిచి పక్కపక్క నవ్వాడు. కెమెరాలో యాంగిల్ చూసుకుంటున్న నాకు ఆ నవ్వు చక్కలగింతలు పెట్టినట్టయింది. టక్కున మీట నొక్క. ఎర్రని చిగుళ్ళు కొద్దిగా కనిపిస్తుండగా దంతాలన్నీ కనిపించేంటూ విరగబడి నవ్వుతున్న కృష్ణ ముఖాన్ని శాశ్వతంగా నా కెమెరాలో బంధించుకున్నాను. అతను అంతలా నవ్వటం నేనెప్పుడూ చూడలేదు. కృష్ణ అంతలోనే నవ్వటం మానేసి సీరియస్గా వెనక్కి తిరిగి, అమ్మా, మీ అన్నయ్య కూతురు 4 రోజులు ఇక్కడ ఉండదలుచుకుంటే ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని గట్టిగా చెప్పు. ఇంకోసారి ఎప్పుడైనా ఈ ప్రదేశం కానీ ఇక్కడ మనుషుల్ని కానీ ఫోటో తీయాలని చూస్తే తక్షణం బండెక్కిస్తానని చెప్పు. తర్వాత నువ్వు తిట్టినా సరే అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూసిన నేను పెదవులు ముడిచి మూతి తిప్పాను. అదేమిటో గాని వెనక నుంచి అతని విగ్రహాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరక ఇంకా చూడాలని అనిపించడం ఒక విశేషమే. మన్నాడు ఆవు పాలు జున్ను వండుకొని అందరూ ఆనందంగా అమృతం తింటున్నట్టుగా తిన్నారు. అత్తయ్య నాకు కూడా పెట్టింది. నేను తినలేదు. దానివైపు చూడగానే నాకు అప్పుడే ఈయన ఆవు గుర్తుకొచ్చింది. కడుపు నిండా చేయి పెట్టి దేవినట్లు వికారం పెట్టింది. వద్దని తిరస్కరించాను. సాయంత్రం అవుతుండగా మంగమ్మగారు వచ్చింది. ఆవిడ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే కూర్చుని నాతో కబుర్లు దిగింది. రాజేశ్వరి నేను చాప మీద కూర్చొని సన్నజాజులు, కనకాంబరాలు, మరువం కలిపి అందంగా మాలుగుచ్చుతున్నాం. ఈరోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం సాయంత్రం
వేణుగోపాలస్వామి ఆలయానికి తోటలో ఉన్న పూలన్నీ కోసి పెద్ద దండగా గుచ్చి కానుగ్గా పంపటం అత్తయ్య వాళ్ళకు అలవాటట. మంగమ్మగారు నేను కట్టుకున్న చీర, నా చేతులకున్న గాజులు, నా మెల్లో గులుసు వీటన్నిటినీ పరీక్షగా చూస్తూ మా ఇంటి వివరాలు అడగడం ప్రారంభించింది. మీ నాన్న పెద్ద ఇల్లు కట్టాడటగా, ఎంత ఖరీదైందే అమ్మడు? మా నాన్న కట్టలేదు, మా తాతగారు కట్టించి మా అమ్మకిచ్చారు అన్నాను. మీ తాతగారు నీకు గుర్తున్నారా? లేదన్నట్టు తలూపాను. ఆవిడ ఆసక్తిగా నా వైపుకు వంగి మరీ అడిగింది. పట్నంలో గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో స్నానానికి అవేవో పెద్ద పెద్ద తొట్లు ఉంటాయటగా, మీ ఇంట్లో ఉందా? ఉన్నట్టు తలూపాను. ఆ ప్రయత్నంగా రాజేశ్వరి, నేను నవ్వు ముఖాలతో ఒకరివైపు మరొకరు చూసుకున్నాం. మా ఇద్దరి మనసులో నేను ఇక్కడికి వచ్చిన రోజున జరిగిన సంఘటన మెదిలింది. మీ హైదరాబాదులో మా ఆడపడిచికి పిన్నత్తగారి మేనల్లుడు అక్కడే ఉన్నాడు. మాకు బాగా తెలుసులే. ఎప్పుడూ రమ్మని రాస్తూ ఉంటాడు. అదేదో చీకటిపల్లిలో ఉంటాడట. ఆ పేటలో 50 రూపాయలు పెట్టినా ఒక గది దొరకదట. వెళ్ళాలి ఒకసారి. ఎప్పుడో వస్తాను. వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి కూడా వస్తాను. మీ నాన్నకు చెప్పు. అలాగే అన్నట్టు తలూప. కానీ గుండెలు భయంతో పీచుపీచుమన్నాయి. ఈవిడ అన్నంత పని చేసి ఓ శుభముహూర్తాన మా ఇంట్లో అడుగు పెడితే. నీకు వంటొచ్చటే పిల్ల? మళ్ళీ అడిగింది ఆవిడ. రాదు అన్నట్టు కళ్ళతోనే సూచించా. నా సమాధానం విని ఆవిడ బొగ్గ మీద వేలేసుకుంది. రాదు? ఇంత వయసు వచ్చి వంట రాకపోతే ఇంకేం వస్తుంది అమ్మా నీకు? రేపు పెళ్ళైతే మొగుడికి ఏం వండి పెడతావు? వంట రాదని వాడు నేను తగిలేస్తే? అత్తయ్య కల్పించుకుంది. ఏమిటండి మంగమ్మగారు, మీ చాదస్తపు మాటలు మీరును. వంట చేయడానికి ఆ అమ్మాయికి ఏం కర్మండి? ఎట్టట్టా అన్నట్టు చూసింది మంగమ్మగారు. కర్మ? వంట చేయటం ఆడదాని కర్మ అయితే మనమంతా కర్మకాలిన వాళ్ళమన్న మాటేగా. ఏమిటి కమలమ్మ, నువ్వు మరీ సోద్యంగా చెప్తావు. మన రాజుకు వంట రాదు? పట్నవాస పిల్లంటే ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో కొత్త కొత్త పోకడలతో చేస్తుందని అడిగాను. బాగుందండి. ఇంట్లో వంట మనిషి ఉంది, వాళ్ళమ్మ ఉంది. ఇక అమ్మాయికి వంటింట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముందో చెప్పండి. అత్తయ్య నన్ను సమర్థిస్తోంది. పోనీ వీళ్ళమ్మకైనా వచ్చునా అని ఆవిడకు నన్ను సందేహంగా చూస్తోంది. అబ్బా ఉస్, కాస్త నెమ్మదిగా మాట్లాడండి. అన్నయ్య పడుకున్నాడు అంది రాజేశ్వరి. కృష్ణ అంత క్రితమే చాలా ఆలస్యంగా వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అన్నం తినగానే ఒక 10 నిమిషాలు అలా పక్క మీద వాలి ఏ పుస్తకమో పేపరో తిరగేస్తూ విశ్రాంతి తీసుకోవటం అతని అలవాటు. అతని ఇంట్లో లేనప్పుడు ఆ గదిలోకి స్వతంత్రంగా వెళ్ళే నేను అతను అక్కడుంటే ఆ ఛాయలకు కూడా అతను కూడా అంతే. నేను ఆ గదిలో ఉన్నట్టు తెలిస్తే అసలు ఆ వైపుకే రాడు. కృష్ణుడు ఇంట్లోనే ఉన్నాడా ఏమిటి అంది ఆవిడ గొంతు ఏమాత్రం తగ్గించుకుండాలే. మళ్ళీ నా వైపు తిరిగి, సరే నీకు పని పాటలు వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు కానీ ఇంతకు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పు అంది. నాకు అర్థం కాలేదు. పప్పన్నం అంటే? రాజేశ్వరిపు ఏమిటన్నట్టు చూశాను. రాజేశ్వరి తల ఉంచుకుని పూలు గుచ్చుతూ నవ్వు ఆపుకుంటూ ఆవిడ్నే అడుగు అంది. ఈసారి మంగమ్మగారు చెప్పలేనంతగా ఆశ్చర్యపోతూ 2 దవడలు నొక్కుని, అయ్యో రామా, నేను అడిగింది తెలియనే లేదా నీకు? మీ ఇంట్లో అసలు తెలుగు మాట్లాడుకుంటారా అంది. మాట్లాడుకుంటాం నిస్సహాయంగా అన్నాను. ఆ క్షణంలో నాకు రాజేశ్వరి మీద చిరుకోపం వచ్చింది. చేయి చాచి ఆవిడికి కనిపించకుండా రాజేశ్వరి తొడ మీద గిల్లి మంగమ్మగారితో మర్యాద ఉట్టుపడుతున్న కంఠంతో అతి వినయంగా, పప్పన్నానికి ఏం భాగ్యం, మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తే అప్పుడే. ఒక్కసారి కాదు 100 సార్లు మీకు విసుగు వచ్చేటన్ని సార్లు పెడతాను, మీరు రావాలే గాని అన్నాను. పప్పన్నం అంటే విందు భోజనం అయి ఉంటుందని ఊహిస్తూ. రాజేశ్వరి పక్కుమని నవ్వింది. అత్తయ్య పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆశ్చర్యంగా చూసిన మంగమ్మగారు కూడా గొల్లుమని పైకప్పు ఎగిరిపోయేలా నవ్వింది. వాళ్ళు ముగ్గురు అలా ఒక్కసారిగా ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలేదు. అయినా నేను నవ్వాను. కమలమ్మ, మీ అన్నయ్యకు ఉత్తరం రాయలేకపోయావా అంది మంగమ్మగారు నవ్వు సర్దుమణిగిన కొద్దిసేపటికి. ఏమని? మీ కృష్ణుడికి ఈడేగా ఈ అమ్మాయి, చిలకా గోరింకొల్లా ఉంటారు అయిన సంబంధం. నేను తెల్లబోయి చూశాను. రాజేశ్వరి కోపంగా తలెత్తింది. అత్తయ్య ముఖం పాలిపోయినట్టుగా అయింది. కాస్త కోపంగా,
చాలే ఊరుకోండి, మీరు మరీను ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో బొత్తిగా తెలియదు. మందలింపుగా అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాని మాట ఏమన్నానే కమలమ్మ? మీ అన్నయ్య తన కూతురికి ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడా? అయినా మన కృష్ణుడికి అసలు ఏం తక్కువని? పిన్ని వెనక నుండి ఉన్నట్టుండి కఠినంగా వారిస్తున్నట్టుగా వినిపించింది. ఉలిక్కిపడి నేను వెనక్కి తిరిగి చూశాను. గది గుమ్మంలో నిటారుగా నిలబడి ఉన్నాడు కృష్ణ. పడుకుని చదువుకుంటున్న వాడల్లా హఠాత్తుగా ఆ పేపర్ అలాగే పట్టుకొని లేచి వచ్చినట్టుగా ఉన్నాడు. ఎందుకో అతని ముఖం జేబురించి ఉంది. కళ్ళల్లో ఎర్రజీరలు తొంగి చూస్తున్నాయి. కఠినమైన స్వరంతో అన్నాడు, చూడు పిన్ని, నీకు కావలసింది కాఫీ అయితే అమ్మ ఇచ్చే వరకు మెదలకుండా కూర్చుని తాగివెళ్ళు. లేదు తోచటం లేదంటావా? ఇంకెవరి ఇంటికైనా వెళ్ళి నీ భారతం విప్పు. అంతేగాని ఈ ఇంట్లో కూర్చుని అధిక ప్రసంగం చేస్తే మాత్రం నేను ఊరుకోను. నాకు నచ్చదు. అతని నిర్మోహమాటానికి, ఆ ఖచ్చితమైన తిరస్కారానికి తెల్లబోయిన నేను కంగారుగా మంగమ్మగారి వైపు తిరిగి చూశాను. ఆవిడ కనుబొమ్మలు ముడిచి ముఖం మార్చుకుంది. చాప్ మీద పోసిన పూలు చేతిలోకి తీసుకుని గుచ్చుతున్నట్టుగా దారం లాక్కుని, నేను ఇప్పుడంత కాని మాట ఏమన్నానరా? ఏదో మీరు అయిన వాళ్ళు కాబట్టి, వరస కలిసిన వాళ్ళు కాబట్టి అన్నాను. కానీ అంటూ నసిగింది. కృష్ణ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మంగమ్మ గారికి ఎంత కోపం వస్తుందో అనుకున్నా నేను. అదే ఇంకోళ్ళు అయినట్టయితే ఆ క్షణంలోనే రుసరుసలాడుతూ అక్కడి నుంచి లేచిపోయేవాళ్ళేమో. కానీ మంగమ్మగారు లేవలేదు. అత్తయ్య కాఫీ తెచ్చే వరకు మాతో అవి ఇవి మాట్లాడుతూ కాఫీ ఇవ్వగానే గ్లాస్ అందుకుని ఆవురుమన్నట్టుగా 4 గుక్కల్లో తాగేసి లేచి నిలబడుతూ వచ్చిన పని అయిపోయిన దానిలా వెళ్ళబోతూ, నా మాటలు కృష్ణుడికి కోపం తెప్పించాయో ఏమిటో, పెద్దదాన్ని చాదస్తంగా ఏదో అన్నాను. ఏమీ అనుకోవద్దని చెప్పు కమలం. రేపు వీలైతే కూరకు కాసిన వంకాయలు పంపించు అంటూ వెళ్ళిపోయింది.